హాయ్ అండి అందరికీ. ఈరోజు అప్పటికప్పుడు గోధుమ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. గోధుమ పిండిని అయితే ఒక బౌల్లో తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. చాలా ఈజీ ఇది. లంప్స్ లేకుండా కలుపుకోవాలి స్మూత్ బ్యాటర్. చాలా మందికి కలుపుకుంటే లంప్స్ పోవు కదా, అప్పుడు ఏం చేయండి అంటే ఈ పిండిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. లంప్స్ అనేవి పోతాయి, స్మూత్గా వస్తుంది బ్యాటర్ అయితే. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఉండాలి. ఇప్పుడు మనం దోశ అయితే వేసుకున్నాం. సో పెంక అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం దోశ పోసుకోవడమే. చాలా ఈజీ ఈ ప్రాసెస్. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అప్పటికప్పటికి వేసుకోవచ్చు ఇన్స్టాంట్ దోశ గోధుమతోటి. టేస్ట్ కూడా బాగుంటుంది గోధుమ దోశ. దాని మీద కొంచెం నెయ్యి వేద్దాం. సో దోశ అయితే అయింది. ఇదిగో దోశ కూడా పైకి లేచింది కదా. యాక్చువల్లీ నేనేమంటా అంటే పెంక బాగుంటే గోధుమ దోశ చాలా బాగా వస్తుంది. నాదైతే కొత్త పెంక, అందుకే ఇంత బాగా వచ్చింది. అదే లేచింది పైకి. చూడండి. సో రెండు వైపులా కాచుకున్నాను. అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.